అండ్ యాక్చువల్గా మళ్ళీ తోటప్రసాద్ గారే నాకు ఇది చెప్పింది. ఒక్కడు తరువాత మీరు ఏదో ఒక కారు కొన్నారట మీరు. ఆ కారు ఎక్కించుకొని మీరు, మీ టీంలో ఒకరిద్దరు తోటప్రసాద్ గారు అందరూ వరంగల్ వెళ్ళిపోయి ఒక్కడు తర్వాతే రుద్రందేవి తీయాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారంట. అంటే ఒక్కడు తర్వాత దీన్ని పట్టాలు ఎక్కించాలి అని చెప్పేసి ఆ టైంలో. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు, తర్వాత కుదిరింది అని చెప్పారు. ఎందుకు ముందు నుంచి రుద్రందేవి కథ చెప్పాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు? కథ అలాంటిది, అది నిజమే. అది తను చెప్పింది. ఒక్కడికి ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా రుద్రమదేవి అనే అనుకొని కంప్లీట్ టీమ్ తోటి వరంగల్ వెళ్ళడం అన్నీ నిజమే. అదే బాగా. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కోసం వెనకాడారు అందరూ. ఒక మనిషి తనకొచ్చిన విజన్ని నమ్మడం వేరు, ఆ మనిషిని నమ్మి వేరే మనిషి ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి రుద్రందేవి విషయం తీసుకొస్తే మీకున్న విజన్ అది, మీరు నమ్మారు, మీరు కష్టపడ్డారు, ఓకే. బట్ మిమ్మల్ని నమ్మి అనుష్క గారు ఆ రేంజ్ కష్టం. అంటే ఈ మధ్య నేను శివ రిలీజ్ అప్పుడు చంద్ర గారిని, శివ సంబంధించిన బ్యాచ్ మేకప్ మ్యాన్ చంద్ర గారిని అందరిని ఇంటర్వ్యూలు చేశాను అనమాట. వాళ్ళందరూ అనుష్క గారి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటే, గుణశేఖర్ సినిమా చూడ, ఆ సినిమాలో ఆమె అసలు ఎంత కష్టపడింది, అనుష్క గారి గురించి అంతకంటే ఏం చెప్పాలి అని చెప్పి అంటున్నారు. సో అనుష్క గారితో మీ ట్రావెలింగ్ ఆ సినిమా ఇప్పుడు ఎలా ఉండింది? అదే చాలా. ఇప్పుడు అదే మా నీలిమ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే ఆవిడ అలా రూమ్లో కూర్చుని ఉండేది. రోజుకి ఒక 10-15 ఇంటర్వ్యూలు, అసలు మామూలుగా కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కాదనేది కాదు. సో చాలా ఓపిక్గా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఓపికే లేదు. వాళ్ళు ఒక 2 ఇంటర్వ్యూలకే అలసిపోయి బాబోయ్ ట్రైన్ అయిపోయాం, మళ్ళీ నెక్స్ట్ పెట్టండి అని వెళ్ళిపోతున్నారు. సో ఆవిడని చూసి మొన్నే గుర్తు తెచ్చుకున్నాం. ఏమి విగరస్గా ఆవిడ, మాకు బ్యాటరీ డౌన్ అయిపోయేది కానీ ఆవిడకి అయ్యేది కాదు. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇంకా సినిమాలో అయితే చాలా కష్టపడ్డారు ఆవిడ. చాలా హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, కత్తి యుద్ధం. ఆ కత్తి తిప్పి ఆవిడకి ఇక్కడ ప్రాబ్లం కూడా వచ్చేసింది, ఈ ఎముక. అలాగే ఏనుగు మీద కూర్చొని ఏనుగు మీద కూర్చోవటం మనకు చాలా అందంగా కనబడుతుంది, చాలా చక్కగా రాజసంగా సరదా తీరిపోద్ది, బ్యాక్ బోన్ మొత్తం ఇదైపోద్ది. సో అది కానీ, అలాగే గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా కొట్టుపోతాయండి. అలాంటిది మనకి వారియర్ క్వీన్ అని మనం ఊహించేసి ఏదో షూటింగ్ చేసేస్తాం, కానీ చాలా కష్టం ఆ క్యారెక్టర్ని చేయటం. ఆవిడ అంత కష్టపడ్డారు ఆవిడ. అది నిజంగానే ఇంకొక హీరోయిన్ అయితే సగంలోనే దండం పెట్టిస్తుండేవారు, బాబోయ్ మా వల్ల కాదు, మీరు డూపుతో తీసుకోండి అని. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, మీరు చెప్పగలిగితే చెప్పండి, స్కిప్ చేద్దామని స్కిప్ చేసేద్దాం. మన కథ, మనకు తెలియాల్సిన కథ, మన చరిత్ర, రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు, షూటింగ్ నడిపిస్తున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు, గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు, గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తుకెక్కున్నాడు, ఇవన్నీ ఇండస్ట్రీలో నడిచినాయి, మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? కదే రుద్రమదేవి అనే చరిత్ర ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మరి ఈ రోజున ఆ సినిమా నేను నిర్మాతను కాబట్టి టేబుల్ ప్రాఫిట్ మిగలలేదు, కానీ ఇంకో నిర్మాత అయితే టేబుల్ ప్రాఫిట్ మిగిలేది. మరి ఆ రోజున నాకు బినామీలు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను, ఇది ముందు నుంచి చూశాను, ఇది ముందు నుంచి చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసే వాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడినేమో వాళ్ళని, ఏం పిచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును.
ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా మీకు మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్న టీము ఎండకు ఉండరు. సార్ ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు. మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అయిపోయి, అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year అని మొదలెడతాం, అది 2-3 years పట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యూనరేషన్లు ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం. సార్ అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్ట్ కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. సార్ అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. సార్ నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. సార్ ఆ అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. సార్ స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌన్ గన్నారెడ్డి చేశాడు.